అందరికీ నమస్కారం. నేను మీ పీసరెడ్డి. ఈ వీడియో మాత్రం కొంతమంది కులగజ్జి కుక్కలను ఉద్దేశించి మాత్రమే ఉంటది. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు కాదు. కేవలం తాడేపల్లి కొంప నుంచి మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తది. వీళ్ళకి సిగ్గు, శరం, మానం, అభిమానం ఇలాంటిది ఏమీ ఉండదు. నేను ఎందుకు కులం గురించి మాట్లాడుతున్నానంటే ఒక వీడియో పెడితే 10 వీడియోలు ఇదే కామెంట్లు రిపీటెడ్‌గా నువ్వు రెడ్డిగా పుట్టి తెలుగుదేశం పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? ఇంకా నానా మాటలు అంటారులేండి. అది మీకు చెప్పున్నాను చాలాసార్లు. అవి మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడానికి నాకే అసహ్యం వేస్తుంది. నీచాతి నీచమైన కామెంట్లు పెడతారు. ఇప్పటి నుంచి కాదు, నేను ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏ పోస్ట్ పెట్టినా ఒక 20 ఉంటాయి. సరే, వీళ్ళంటే జగన్మోహన్ రెడ్డి గారి సంకనాకడానికి పుట్టారనుకో. మేము అందుకు పుట్టలేదు కదా. ఆత్మాభిమానం కోసం, ఆత్మగౌరవం కోసం మేమేదో రేవంత్ రెడ్డి గారిని, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని, నేదులమల్లి జనార్దన్ రెడ్డి గారిని, ఆనం రామనారాయణ రెడ్డి గారిని ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఏదో రాజకీయాల పట్ల ఆసక్తితో మాట్లాడుతున్నాం. కానీ మేమేమి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు దొబ్బేసి ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లను జైలు పాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 5 మంది ఐపీఎస్ ఆఫీసర్ల ఉద్యోగాలు ఓడగొట్టి మళ్ళీ ఒక 2-3 లక్షల కోట్లు దొబ్బేసి ప్రజల ఆరోగ్యాలు నాశనం చేసి ప్రజల సంపద దోసుకెళ్ళిన వ్యక్తిని అయితే మాలాంటి వాళ్ళు సపోర్ట్ చేయలేరు. తాడేపల్లి కొంప నుంచి ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారో వాళ్ళు రెడ్డిగానో, చౌదరిగానో, నాయుడుగానో వాళ్ళ పేరు చివరి తగిలించుకొని మేము పలానా కులానికి చెందిన వాళ్ళం అని చెప్పి క్యాస్ట్ వారి విద్వేషాలు రెచ్చగొడతారు, వాళ్ళని హింస పెడతారు. అలాగా నేను కూడా ఒక బాధితుడిని కాబట్టి ఈ కులగజ్జి కుక్కలను ఉద్దేశించి ఈ వీడియో చేస్తున్నాను. మామూలుగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, చిన్న నాయకులు అంటుంటారు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే ఆయనకి మోడీ చాలా మద్దతు ఉంది, కేంద్రంలో చాలామంది మంత్రులు ఆయనకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టి అరెస్ట్ చేసి బొక్కలో వేయడానికి ప్రయత్నిస్తే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకుంటారు, అందుకని జగన్మోహన్ రెడ్డిని ఎటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేయరు అని చెప్తుంటారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా చెప్తుంటారు, మా ఓడి ఇంటికి కూడా బేకలేరు, మా ఓడిని అరెస్ట్ చేయలేరు, దమ్ముంటే ఆపండి, మా ఓడు ఊపు తోపు ఏదేదో మాట్లాడుతుంటారు. మేమేం కాదనట్లేదు. మీరన్నట్టుగానే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అన్నట్టుగానే నేను అది ఖచ్చితంగా ఇదే జరుగుతుందా అని అయితే నేను నిర్ధారించలేను. తెలుగుదేశం పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఒక సీరియల్ నెంబరు, ఒక డైరెక్షన్ ఇచ్చేశారు. సాక్ష్యాధారాలతో సహా అన్నీ సేకరించి సీరియల్ నెంబర్ ప్రకారం ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తారు. వాళ్ళకేమి ఫలానా కులపోడిని అరెస్ట్ చేయకూడదు, ఫలానా కులపోడిని అరెస్ట్ చేయాలి, తప్పు చేశాడు కాబట్టి వాడికి మనకు లొంగిపోయాడు కాబట్టి వాడిని వదిలేయాలి, ఇలాంటి ఏమి ఉండవు. పక్షపాతం ఏమి ఉండదు. తప్పు చేసినోడు ఒక అడుగు అట్టో ఇట్టో బొక్కలో పోతాడు. కాకపోతే ఈ ఫేక్ రెడ్లందరూ కలిసి, తాడేపల్లి కొంప నుంచి సర్టిఫికేట్ తెచ్చుకున్నటువంటి రెడ్లందరూ కలిసి మా ఓడు రెడ్డి, మా రెడ్డి జాతిని ఉద్ధరించడానికే పుట్టాడు, ఈ రాష్ట్రంలో ఉండే ఏ రెడ్డి అయినా సరే మా జగన్ రెడ్డికి సపోర్ట్ చేయాలి, ఒకవేళ సపోర్ట్ చేయకపోతే వాడు కల్తీ రెడ్డి, కులం తక్కువ రెడ్డి, లేకపోతే వాళ్ళ అమ్మ కమ్మోళ్ళు కడగపోతే ఈ నా కొడుకు పుట్టాడు అని కామెంట్లు పెడతా పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తున్నారు కదా. మీకు సిగ్గు శరం ఉంటే ఈ 16 నెలలుగా ఎంతమంది రెడ్లని అరెస్ట్ చేశారు? చాలామంది రెడ్లను అరెస్ట్ చేశారు కదా. మరి ఇతనికి అంత పలుకుబడి ఉండి కేంద్రంలో మోడీ షాలే ఈయన మాటిని ఈయన చెప్పింది చేసే పని అయితే ఈ యదవులందరినీ కాపాడుకోవచ్చు కదా. మిథున్ రెడ్డిని కానివ్వండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కానివ్వండి, ఈరోజు ఆడెవడో వెంట్రుక రెడ్డో ఎవరో వాడు ఒక కామెడీ పీసు, వాడిని అనవసరంగా ఎత్తుకొని వచ్చారు. వాడికి డీజిల్ బొక్క. వాడేముంది, స్క్రిప్ట్ రాసిస్తే టీవీలో చేరి చదువుతుంటాడు పాపం. వాడు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తాడేపల్లి కొంప నుంచి తెచ్చుకున్నాడే. ఒక రెడ్డిని తగిలిచ్చేసుకుంటారు వీళ్ళందరూ. వీళ్ళు ఎక్కడ పుట్టారో, ఏడ పుట్టారో ఎవరికి తెలియదు. ఇలా బంధుత్వాలు ఏందో మనకు తెలిసే సమస్య లేదు. వీడి తీరా చూస్తే హైదరాబాద్లో ఉన్నాడు. మరి ఆ కామెడీ పీస్ గాడిని ఎందుకు లేపారో నాకు తెలియట్లేదు. సరే, లేపితే లేపారు. వాడు మాటలు కూడా చాలా ఘోరంగా ఉంటాయి. మరి మీలో ఈరోజు చీవు నిత్తురు ఉంటే జగన్మోహన్ రెడ్డి తన తమ్ముడు అరెస్ట్ కోసం కర్నూలుకి సిబిఐ వెళ్తే పోలీసు యంత్రాంగాన్ని మొత్తం అక్కడ డిప్లాయ్ చేశాడు.
సిబిఐ వాళ్ళకి అవకాశం ఇవ్వాల, అప్పచెప్పలా. సొంత పోలీసు వ్యవస్థను మొత్తం తీసుకువచ్చి కర్నూలు హాస్పిటల్ దగ్గర పెట్టి కార్యకర్తలను అందరినీ పిలిపించుకొని నానా హంగామా చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రంలో అంత పలుకుబడి ఉంది. మా ఓడి సింగిలు సింహం, మా ఓడి ఇంటికి కూడా వేయలేరు, ఖాళీ గోటుతో కూడా సమానం కాదు. మన ఎవడో ఒకడు పిచ్చిన కొడుకు ఒకడు యుఎస్ఏ నుంచి మాట్లాడుతున్నాడు, ఖాళీ గోటుతో సమానం కాదు అది ఇదని. మరి మీ ఓడి ఇంత దమ్మున్న మొనగాడైతే, రెడ్డి కులాన్ని ఉద్ధరించడం కోసమే పుట్టినోడైతే దాదాపుగా ఎంతమంది రెడ్లు అరెస్ట్ చేయరు? అంటే ఏం ఒప్పందం చేసుకొని వచ్చాడు అక్కడికి పోయి? మా రెడ్లు ఉండే వాళ్ళని మొత్తాన్ని బొక్కలేయండి, నన్ను మాత్రం వదిలేయండి, ఈ పనికి మాలిన సంతానంతా దేశపై బొక్కలేయండి, నేను వీళ్ళ అరెస్టుల మీద వీళ్ళ శవాల మీద నిలబడి రాజకీయం చేసుకుంటాను రేపటి నుంచి, అది నాకు సింపతి జనరేట్ అవుతుంది, నన్ను మాత్రం వదిలేయండి మహాప్రభు అని ఉన్న ఢిల్లీ పెద్దల దగ్గర వాళ్ళ కాలు కడిగి వాళ్ళ మోచేతి నీళ్ళు తాగి ఇలాంటి ఒప్పందం ఏమన్నా చేసుకొని వచ్చాడా? సిగ్గుండాల మీకైనా మాట్లాడడానికి. ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త 2020లో అరెస్ట్ అయితే వితిన్ 1 అవర్లో చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఎస్పీకి ఫోన్ చేశాడు, ఎస్ఐకి ఫోన్ చేశాడు. మా వాడిని మీద ఏమన్నా దెబ్బలు కానీ కనిపించినా, వాడిని ఏదన్నా హింస పెట్టినా మీకుంది సంగతి తర్వాత అని చెప్పి బెదిరించాడు. వాస్తవంగా చెప్పాలంటే మొత్తం లాయర్లని మొత్తాన్ని అక్కడికి పంపించాడు, నాయకుల్ని లీగల్ టీంని మొత్తాన్ని పోలీస్ స్టేషన్ దగ్గరికి పంపించి, సరే వాడిని ఇటుకేలకు అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే బెయిల్ పిటిషన్ ఇప్పించాడు, బెయిల్ మీద బయటికి తీసుకొచ్చాడు. 24 గంటలు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తల కోసం 1 గంట కనిపెట్టే ఉండేది. ఏ క్షణంలో ఎవరిని లేపేస్తారో, ఎవరిని అరెస్ట్ చేస్తారో, వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, వాళ్ళ కుటుంబానికి ఎలా ధైర్యం చెప్పాలి అని కొంతమంది ఇళ్ళకు కూడా పోయేది. మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇక్కడ వరుస పెట్టి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులను మొత్తాన్ని తీసుకుపోయి లోపలేస్తూ ఉంటే బెంగళూరు ప్యాలెస్లో పబ్జీ గేమ్ ఆడుకుంటున్నాడు. ఆయన ఏమి ఢిల్లీ పెద్దలతో ఒప్పందం కుదుర్చుకున్నారో మీరు చెప్తున్నట్టే మా వాడు తోపుతురు అంటున్నారు. కాబట్టి ఇదేనా ఆయన కుదుర్చుకున్నటువంటి ఒప్పందం? మీరు ఇప్పటికైనా కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలి. సొంత చెల్లెలనే బజార్కు లాగాడు స్వార్థం కోసం, అవసరానికి వాడుకున్నాడు. చిన్న ఆయన సావును వాడుకున్నాడు, చెల్లెల్ని వాడుకున్నాడు, తల్లిని వాడుకున్నాడు. అవసరం తీరిపోయాక ఈ భజనగాళ్ళందరూ చేరి అన్నా నువ్వు 30 ఏళ్ళు సీఎం అన్నా, 30 ఏళ్ళు సీఎం అన్నా అంటే 30 ఏళ్ల పాటు వీళ్ళ అవసరమే మనకు లేదని చెప్పి మెడబెట్టి బయటికి వేసాడు. అది కూడా వాళ్ళ కుటుంబ విషయం. ఈరోజు నాయకులను కూడా, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులను కూడా అవసరానికి వాడుకుంటున్నారా దద్దమ్మలారా? ఇకనైనా కొంచెం బుద్ధి జ్ఞానంతో, సామాజిక బాధ్యతతో మీ పెద్దలు మీకు ఒక గౌరవాన్ని ఇచ్చుంటారు. మీ పుట్టుకకు సంబంధించి ఒక పేరు ప్రతిష్టలు ఉంటాయి. వాళ్ళ పేరు కాపాడుకోవటం కోసం పనిచేయండి, సమాజం కోసం పనిచేసి మంచి పేరు తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకితే బొక్కలోకి పోతారు. జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తే ఈరోజు ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో మీకు అందరికీ తెలుసు. అదే చంద్రబాబు నాయుడు గారిని అనుసరించిన వాళ్ళు ఈరోజు మంత్రులుగా ఉన్నారు. సీఎం అయ్యాడు రేవంత్ రెడ్డి. ఎవరైనా ఒకప్పటి చంద్రబాబు నాయుడు గారి అనుచరుడు. ఈరోజు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చొని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం, నవ్వుకోవటం ఈరోజు మీ అందరికీ కడుపు మంట. 2 రాష్ట్రాల్లో ఉండే 2 దరిద్రప నీచ నికృష్టప పార్టీలకి కడుపులో మంట. చంద్రబాబు నాయుడు గారిని అనుసరిస్తే మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, కేంద్ర మంత్రులు అవుతారు, దేశ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటారు. ఆయన పక్కన కూర్చొని ఆయన భుజం మీద చేయించుకుంటారు. అదే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఈ కులగజ్జితోటే. అది మాకు తెలుసు, ఒరిజినల్ రెడ్లు కాదు మీరంతా, కానీ మేము చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఈ కులగజ్జిని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే సంకనాకిపోతారు. ఇంతకంటే మేము చెప్పగలిగింది ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.